హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రాధ చాలా బాధపడుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి విక్రమ్ కృష్ణ వస్తాడు. విక్రమ్ కృష్ణ రాధను చూసి, ఏంటి రాధా ఇలా కూర్చున్నావు అని అనగానే, ఇక నాకు ఈరోజు ఈ ఇంట్లో ఇంకా ఇంకా నా జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది. అసలు నేను నా గురించి అంతా దిగజారిపోతుంది. అసలు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది రాధ అయితే. అప్పుడే విక్రమ్ కృష్ణ, ఏంటి రాధా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే నీ మీద పడ్డ నింద నిజం కాదు కూడా ఉంటుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా నీపై ఉన్న నింద నిజమవుతుంది. లేదు, అలా జరగకూడదు. ఆ దుర్గా గారి గురించి నేను తెలుసుకుంటాను. వాడి గురించి నిజం తెలుసుకొని నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. ఇప్పుడు నువ్వు గనక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నిజంగానే నువ్వు తప్పు చేసిన దానిలా అవుతుంది. లేదు, అలా వెళ్ళకూడదు. ఎలాగైనా నేను ఆ దుర్గా గారిని పట్టుకొని ఇక నీకు నేను న్యాయం చేస్తాను. అసలు నీ విషయంలో దుర్గాగాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. వాణ్ణి అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీకు తోడుగా ఎప్పటికీ నేనుంటాను అని ఇక విక్రమ్ కృష్ణ అయితే రాధకి నచ్చజెప్పి ఇక రాధనైతే ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక రాధ మాత్రం చాలా బాధపడుకుంటూ ఆ రాత్రి అలా పడుకుంటుంది. ఇక ఉదయాన్నే ఇక రాధ లేవగానే అక్కడ ఇక పని ఆవిడ ఇక అక్కడ పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇక కానిస్టేబుల్స్ వచ్చేస్తారు. అది చూసి వెంటనే అది తెలుసుకున్న రాధ అయితే పరిగెత్తుకుంటూ, సీనన్న అని హక్ చేసుకుంటుంది. సీనన్న, ఏంటి సీనన్న, చాలా రోజుల నుంచి కనిపించలేరు, ఈరోజు కనిపించారు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాధ అయితే, అమ్మ రాధ, నిన్ను చూసి కూడా చాలా రోజులవుతుంది. నువ్వు ఈ ఇంట్లో మహారాణిలా ఉంటున్నావని అర్థమైపోయింది. విక్రమ్ సార్ నిన్ను బాగా చూసుకుంటున్నారని అర్థమైంది. ఇక నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలమ్మా అని ఇక అంటూ ఉంటారు. ఇక నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాను అని ఇక రాధ కూడా అంటూ ఉంటుంది. వెంటనే, అమ్మ రాధ, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులయ్యింది, నీ చేత్తో కాఫీ తీసుకొస్తావా అని అనగానే, ఎందుకు తీసుకురాను సీనన్న, ఈ ఇల్లు మనది. ఇక నుంచి నీకు టిఫిన్లు స్నాక్స్ అన్నీ నేనే నా చేత్తో ఇస్తాను అని అంటూ, ఈ ఇంట్లో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని నాకు అర్థమవుతుందమ్మా, చాలా సంతోషంగా ఉంది. నీ కోసం ఇక విక్రమ్ సార్ ఏదైనా చేశాడు. ఈ ఇంటికి ప్రొటెక్టర్లుగా మమ్మల్ని పంపించాడు. మేము ఇక్కడికి ఈ ఇంటిని కాపలగా ఉండడానికే వచ్చాము అని చెప్పగానే ఇక చాలా సంతోషపడుతూ ఇక వెంటనే పరిగెత్తుకుంటూ రాధ విక్రమ్ కృష్ణ గది దగ్గరికి వస్తుంది. అప్పుడే, ఓయ్ నిన్నే అని అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ, ఏంటి అని అనగానే, నేను నీ దగ్గరికి రావచ్చా అని అనగానే, రా అని అంటూ ఉంటాడు. లేదు, నువ్వే నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడే అడుగుతాను అని అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అయితే నేను బయటికే రాను, నువ్వే వచ్చి నాకేంటో చెప్పు అని విక్రమ్ కృష్ణ అనగానే, అప్పుడే ఇక రాధ అయితే విక్రమ్ కృష్ణ దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్, మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని రాధ విక్రమ్ కృష్ణతో అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ, ఏంటి నేనేం చేశాను అని అనగానే, నా కోసం ఇక్కడ కానిస్టేబుల్ని ఏర్పాటు చేయించావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా చాలా థ్యాంక్స్ నువ్వు ఈ పని చేసినందుకు అని రాధ అనగానే, నా బాధ్యత నేను వ్యవహరిస్తున్నాను. నీ విషయంలో ఆ దుర్గగాడు ఏం చేస్తున్నాడో అర్థమైంది. వాడిని పట్టుకోవడానికే నేను ఇలా ఏర్పాటు చేశాను. అయినా నేను కూడా ఒకటి అడుగుతున్నాను, వినాలి. నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. ఏదైనా నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. నువ్వు ఏదైనా మాకు చెప్పే చేయాలి అని విక్రమ్ కృష్ణ అనగానే, రాధా, నా కోసం నువ్వు ఇంత చేశావు, నేను మీకు చెప్పకుండా ఎలా వెళ్తాను? లేదు, ఎక్కడికి వెళ్ళను, మీరు చెప్పినట్లే వింటాను అని ఇక అంటూ ఉంటారు. ఇక విక్రమ్ కృష్ణ అయితే వెళ్తూ ఉండగా, మీకు ఇంకా చాలా పెద్ద థ్యాంక్స్ అని ఇక రాధ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాధ మాత్రం చాలా సంతోషపడుతుంది. ఏదో అనుకున్నాను, కానీ ఇతనిలో కూడా చాలా మంచితనం ఉంది.
ఇంత ముందుకు బాగా నచ్చకపోయేది. కానీ తనని రోజు రోజుకి చూస్తుంటే చాలా నచ్చేస్తున్నాడు అని ఇక రాధ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాధ అయితే ఎలాగైనా ఖచ్చితంగా విక్రమ్ కృష్ణ రాధ ఇక దుర్గని పట్టేసుకుంటాడు అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నా మీద పడ్డ నిందని ఖచ్చితంగా విక్రమ్ కృష్ణ తొలగించేశాడు. అయినా ఆ దుర్గా నా విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను కూడా తెలుసుకోవాలి అని ఇక రాధ తన మనసులో అనుకుంటూ, మరో పక్క దమయంతి చాలా ఆవేశంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ రాధని ఇంట్లో నుంచి బయటికి గెంటించలేకపోతున్నాను, అటుపక్క ఈ రాధ ఇక ఈ ఇంటి వారసురాలని తెలిసిపోతుందేమో అని భయంగా ఉంది. నా కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా చేయాలి. తొందరగా నా కూతుర్ని ఈ ఇంటికి కోట్ల ఆస్తికి వారసురాలని చేయాలి. ఎలాగైనా ఆ చిన్నప్పుడు మేఘనాని ఎలాగైనా ఎవరనేది తెలుసుకొని తనని చంపేయాలి. ఇక తొందరగా తనని ఈ ఇంట్లో నుంచి ఈ రాధని పంపించేసి నేను చాలా సంతోషంగా ఉంటాను. ఖచ్చితంగా ఈ రాధని ఈరోజు బయటికి గెంటేస్తాను అనుకున్నాను. కానీ తను మళ్ళీ ఈ ఇంట్లో ఉండేలా విక్రమ్ కృష్ణ చేశాడు. లేదు, ఈవిడని ఇక్కడి నుంచి పంపించేసేనే నా కూతురు ఈ ఇంటి కోడలుగా వస్తుంది, ఇంత పెద్ద ఆస్తికి వారసురాలవుతుంది. లేదు, తొందరగా ఈ రాధని పంపించేయాలి అని ఆలోచిస్తూ, ఎలాగైనా ఈ ఇంటి వారసురాలు బ్రతుకుందని విన్నాను. ఇక ఈ ఇంటి వారసురాలు మేఘన బ్రతికుంటే ఇక నా ఆటలు చెల్లవు. ఇక తనకే ఈ ఆస్తి మొత్తం పోతుంది. లేదు, అలా జరగకూడదు. మేఘన ఎక్కడుందో, అసలు తను ఎక్కడుంటుందో తెలుసుకోవాలి. తెలుసుకొని తనని చంపేయాలి. తొందరగా తన అంతు చూడాలి అని ఇక దమయంతి అనుకుంటూ ఉంటుంది. వెంటనే అన్నయ్యని కలవాలి. అన్నయ్య దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాలి. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇక మా గురించి ఆ మేఘన ఇక ఈ ఇంట్లోకి వస్తే మా గురించి కూడా ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంది. నిజంగా మేమే తప్పు చేశాము, మేమే కావాలని వాళ్ళని చంపేశామని తెలిసిపోతుంది. లేదు, ఆ జరగకూడదు, ఆ మేఘన చనిపోవాలి అని ఇక దమయంతి వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దమయంతి దగ్గరికి ప్రియ వస్తుంది. వెంటనే, మామ్, అసలు మనం ఏం చేసినా అది వర్కౌట్ కావట్లేదు మామ్. ఈ రాధని బయటికి పంపించలేకపోతున్నాను. ఈ రాధ వల్ల నేను బావకి దగ్గర కాలేకపోతున్నాను. ఈ రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బావ నా మెడలో తాళి కడతాడని అనుకున్నాను. కానీ అది జరగడం లేదేంటి మామ్ అని అంటూ ఉంటుంది ప్రియ. అయితే అప్పుడే దమయంతి అయితే, తొందరలోనే అవుతుంది, అది ఖచ్చితంగా అవుతుంది. ఇక అది నేను చేస్తాను. ఇక ఎలాగైనా ఈ రాధని ఇక నుంచి పంపించేస్తాను అని అంటూ ఉంటుంది దమయంతి అయితే. ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఈ రాధని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. తొందరలోనే అది జరుగుతుంది. ఇక మీ బావ నీ మెడలో తాళి కడతాడు, నువ్వేమీ టెన్షన్ పడకు అని ప్రియ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయానికి అక్కడికైతే రాధ వస్తుంది. వెంటనే రాధ దమయంతి మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నన్ను వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం బయటికి గెంటించాలని చూస్తున్నారు. అంటే ఇక విక్రమ్ కృష్ణ గారికి ఇక మరో పెళ్ళి ప్రియతో జరిపించాలని చూస్తున్నారా? వీళ్ళు వాస్తి కోసమే ఇదంతా చేస్తున్నారని అర్థమయ్యింది. నన్ను పంపించేస్తే విక్రమ్ కృష్ణని ప్రియకిచ్చి పెళ్లి జరిపించాలని నాపై నిందలు వేస్తున్నారా? అయితే వీళ్ళ గురించి ఇక తెలుసుకున్నాను కదా, వీళ్ళని ఒక కంట కనిపెట్టాలి. వీళ్ళ నిజ స్వరూపాలు అందరికీ తెలిసేలా చేయాలి. లేకపోతే నా గురించి బ్యాడ్గా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. నిజంగా నేను తప్పు చేసిన దానిలా నిలబడవలసిన రోజు వస్తుంది. లేదు, వీళ్ళ గురించి బయట పెడితేనే చాలా మంచిది అని ఇక అనుకుంటూ ఉంటుంది రాధ. అయితే వెంటనే ఇక అక్కడున్న దమయంతి ప్రియకైతే, అమ్మ ప్రియ, నేను బయటికి వెళ్ళొస్తాను, జాగ్రత్త అని అనగానే, ఏడికి మ్యామ్ అని అంటూ ఉంటుంది. లేదమ్మా, అర్జెంటుగా ఒక పని ఉంది, వెళ్ళి రావాలి అని అనగానే ఆ మాటలు విన్న రాధ, అంటే ఈ దమయంతి గారు ఎక్కడికో వెళ్తున్నారు, వీళ్ళని ఫాలో అవుతేనే అసలు నిజాలేంటో తెలుసుకోవాలి, వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు తెలుసుకోవాలి అని ఇంకా అనుకుంటూ రాధ అయితే దమయంతి వెళ్తూ ఉండగా దమయంతి వెనకాల ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది. వెంటనే దమయంతి తన అన్నయ్యని కలుస్తుంది. వెంటనే అది చూసిన ఇక రాధ అయితే, ఇదేంటి, ఈవిడేంటి ఇతన్ని కలిసింది, ఇతను ఎవరు కావచ్చు అని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దమయంతి అయితే, అనయ్య, ఇక ఆ ఇంట్లో అన్ని కొంపలు అంటుకుపోతున్నాయి అన్నయ్య. అటు నా కూతురు పెళ్ళి జరగడం లేదు విక్రమ్ కృష్ణతో, ఇటు ఇక నా ఈ కోట్ల ఆస్తి కూడా మరో వారసురాలికి వెళ్ళబోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నయ్య. మనం ఆ రోజు స్పాట్లో వాళ్ళని లేపేయాలి అనుకున్నాము,
కానీ అనుకోకుండా ఇక తను మాత్రమే తన భార్య రామచంద్రయ్య భార్య మాత్రమే చనిపోయింది. కానీ ఆ రామచంద్రయ్య ఈ విక్రమ్ కృష్ణ ఇక అందులో ఉన్న ఈ మేఘన బ్రతికే ఉన్నారని తెలిసింది. ఇప్పుడు మేఘన బ్రతికే ఉందని తెలిసింది. ఈ రామచంద్రయ్యకి మేఘన ఎక్కడుంటుందో అసలు ఏమైపోయిందో అనేది నిజం తెలిస్తే మేఘన బతికే ఉందని తెలిసింది. కాబట్టి ఏదో ఒకరోజు మేఘనని వెతుక్కుంటూ వస్తారు. మేఘనని వెతికి ఇక పట్టుకొని ఇక ఆ ఇంటికి వారసురాల్ని చేస్తారు. ఆ కోట్ల ఆస్తి మొత్తం తన పేరిట చేశారు. లేదనయ్య, అలా జరగకూడదనయ్య. ఎటు చూసినా నా కూతురికి న్యాయం లేదు. కాబట్టి ఎలాగైనా ఆ మేఘన చచ్చిపోయిందని ఇన్ని రోజులు సృష్టించాము. ఖచ్చితంగా ఆ మేఘనని మళ్ళీ చంపేయాలి. తను బ్రతికుంటే ప్రమాదం అని చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది వాళ్ళ అన్నయ్యతో దమయంతి అయితే. అది విన్న ఇక వాళ్ళ అన్నయ్య అయితే ఇక ఖచ్చితంగా ఇక ఆ మేఘనని చంపేయాలి. అసలు ఆ సీనే ద్వారా ఇక అతని ద్వారా ఎలాగైనా మేఘన ఎవరో తెలుసుకోవాలి, తనని చంపేయాలి. ఇక ఆ ఇంటికి నేను రానివ్వను కదా, నా కోడల్ని ఆ కోట్ల ఆస్తికి ఇక వారసురాల్ని చేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక ఏం చేయాలన్నయ్య అసలు అర్థం కావడం లేదు. తొందరగా ఈ రామచంద్రయ్యని ఆ మేఘనని చంపేస్తేనే ఆ ఆస్తి మొత్తం మా సొంతం అవుతుంది అని దమయంతి మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న రాధ ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే రామచంద్రయ్య గారి కూతురు చనిపోయిందని తను అనుకున్నాడు. కానీ తన కూతురు బ్రతికే ఉందా? తన కూతుర్ని వీళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడ వస్తుందో అని తనని వెతికి చంపాలని చూస్తున్నారా? అంటే ఆ రోజు అనుకోకుండా అయిన యాక్సిడెంట్ కాదు, కావాలని ఈ దమయంతి గారు ఇక వాళ్ళు వెళ్ళే ఈ కార్కి బ్రేకులు తీసేసి వాళ్ళని ప్రమాదానికి గురి చేశారా? ఆ ప్రమాదంలో ఇక రామచంద్రయ్య గారి భార్య చనిపోయిందా? మేఘన కూడా చనిపోయిందని ఇన్నాళ్ళుగా అనుకున్నారు. కానీ మేఘన బ్రతికే ఉందని తెలిసిందా అని ఈ విషయం వెంటనే ఇక రామచంద్రయ్య గారికి చెప్పాలి. ఈ దమయంతి ఈ ఇంట్లోనే ఉంటూ వీళ్ళ నాశనాన్ని కోరుకుంటుందన్న నిజాన్ని వాళ్ళకి తెలియజేయాలి. లేదు, ఈ దమయంతిని ఇలానే వదిలిపెట్టకూడదు, తన కూతుర్ని దూరం చేస్తుంది శాశ్వతంగా అని ఇక వెంటనే అదంతా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం అంతా దమయంతి వాళ్ళ అన్నయ్య మాట్లాడుకోవడం అంతా ఇక రాధ అయితే తన ఫోన్లో వీడియో తీస్తుంది. ఇక నుంచి ఆ ఇంట్లో ఆటలు మీకు సాగవు. మీరు ఎలా అయితే నన్ను బయటికి గెంటేయాలని చూస్తున్నారో అలానే మిమ్మల్ని బయటికి గెంటేసేలా చేశాను అని ఇక రాధ అయితే చాలా ఆవేశంతో ఇంటికైతే వచ్చేస్తుంది. వెంటనే ఇక రామచంద్రయ్య గారు అని అంటూ ఉంటుంది. ఎక్కడ రామచంద్రయ్య కనిపించకపోవడంతో వెంటనే ఇక తన గదిలోకైతే వెళ్తుంది రాధ. అప్పుడే ఇక ఏంటమ్మా అని అనగానే ఇక మీతో మాట్లాడాలి అందుకే వచ్చాను అని అనగానే వెంటనే రామచంద్రయ్య ఇక తన కూతురు చిన్నప్పటి ఫోటో రాధ చూసే ప్రాబ్లం అవుతుందని వెంటనే దిండు దగ్గర దాచిపెడతాడు. ఏంటమ్మా అని అనగానే మీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంటా విషయం అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య అయితే. ఇన్నాళ్ళుగా మీరు నిజంగానే నీ భార్య యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అనుకున్నారు. మీకు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది, మీ కూతురు యాక్సిడెంటల్లో చనిపోయిందని అనుకున్నారు కదా. అసలు ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, అది కావాలనే జరిగిన యాక్సిడెంట్ అని చెప్పగానే రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కదా అప్పుడు, కానీ నువ్వేంటి కావాలని జరిగిందని చెప్తున్నావు అని అనగానే అవును, కావాలని కొంతమంది ఇది కుట్ర పన్నారు. ఇక మిమ్మల్ని శాశ్వతంగా లేపేసి ఈ కోట్ల ఆస్తికి వాళ్ళే వారసులు కావాలనుకున్నారు అని అనగానే అప్పుడే షాక్ అయిపోతుంటాడు రామచంద్రయ్య అయితే. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అయినా అప్పుడు జరిగిన యాక్సిడెంట్ గురించి నీకెలా తెలుసు అని అనగానే నాకు తెలుసు, నేను కొంతమంది నిజ స్వరూపాలు తెలుసుకున్నాను అని అనగానే రామచంద్రయ్య ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఇంట్లో ఉంటున్న ఆ దమయంతి మీరు అనుకున్నంత మంచి ఆవిడ కాదు. తన గురించి ఇప్పుడే తెలిసింది. తను ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటుంది. తన కూతురు ఈ ఇంటికి వారసురాలు కావాలనుకుంటుంది. ఈ ఇంటి ఆస్తి మొత్తం తను సొంతం చేసుకోవాలని చూస్తుంది. అసలు ఆ దమయంతి ఆ రోజు యాక్సిడెంట్ మీకు అయ్యేలా చేసిందే ఆ దమయంతి. మీ కూతురు మేఘన చనిపోయిందని ఇన్నాళ్ళుగా మీరు మర్చిపోయారు. కానీ ఇంతకుముందే మీకు మేఘన బ్రతికే ఉందని తెలిసింది కదా. ఇక అప్పటి నుంచి ఆ దమయంతి ఆ మేఘనను కూడా వెతకడం మొదలుపెట్టింది. తనను కూడా చంపేసి ఇక తన కూతుర్నే ఈ 1000 కోట్ల ఆస్తికి ఇక వారసురాల్ని చేయాలని చూస్తుంది అని చెప్పగానే
అప్పుడే ఇక రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును నిజం మాట్లాడుతున్నాను. ఆ దమయంతి అర్జెంటుగా ఇక నన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఆ తర్వాత ప్రియని తన కూతురికిచ్చి తన ప్రియని విక్రమ్ కృష్ణకిచ్చి పెళ్లి జరిపించాలని చూస్తుంది కదా. ఇక అలా నన్ను బయటికి నిందలు వేసి పంపించాలని చూస్తుంది. అలా తన కూతురుతో మాట్లాడడం నేను విన్నాను. ఆ తర్వాత ఇక తను అర్జెంటుగా ఏదో పనుందని బయటికి వెళ్తూ ఉండగా తనని ఫాలో అవ్వుకుంటూ తన మీద అనుమానంతో వెళ్ళాను. తన అన్నయ్యని కలిసి ఇక తన అన్నయ్య ఇద్దరూ కలిసి ఇక తన కూతురు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు కావాలని ఇప్పుడు మేఘన బ్రతికే ఉందని తెలిసింది కదా. తనని వెతికి తనని చంపేయమని ఇక చంపాలని చూస్తున్నారు. ఆ తర్వాత నిన్ను కూడా చంపేయాలని చూస్తున్నారు. కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూడండి, మీకే తెలుస్తుంది అని ఇక రాధ అయితే రామచంద్రయ్యకి ఇక దమయంతి తన అన్న నిజ స్వరూపాన్ని రామచంద్రయ్య ముందు బయట పెడుతుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే దమయంతి ఇలాంటిదా, ఇన్ని రోజులు అసలు తన గురించి నేను తెలుసుకోలేకపోయాను అని ఇక వెంటనే రామచంద్రయ్య దమయంతి దమయంతి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి అని అనగానే వెంటనే దమయంతిని మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. ఇక జరిగిన విషయం మొత్తం ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. దమయంతి నిజస్వరూపం ఎలాంటిది, నా కూతురు కనిపించకపోవడానికి కారణం దమయంతి, నా భార్య చనిపోవడానికి కారణం దమయంతి అని అందరి ముందు ఇక దమయంతి నిజస్వరూపాన్ని బయట పెడతాడు రామచంద్రయ్య. అయితే ఈ విధంగానైతే దమయంతి తన అన్నయ్య నిజస్వరూపాన్ని ఇక రామచంద్రయ్య ముందు సాక్ష్యాలతో సహా బయట పెట్టిన రాధ ఇక ఈ విధంగానైతే రాధ ఇక చిట్టి అన్న నిజం కూడా తెలుసుకోబోతున్నాడు ఇక విక్రమ్ కృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.